సార్ మనం ఎన్ని సంవత్సరాలు మన భారతదేశం మొత్తం కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్లో బతికినాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే కంపెనీ ఉంటుంది, C&F ఏజెంట్ ఉంటాడు, దీని తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటరు, ఏరియా మేనేజరు, అడ్వర్టైజ్మెంటు, కస్టమర్ ఇవన్నీ ఉంటాయి సార్. ఒక 7-8 మంది చేతులు మారుకుంటా మన దగ్గరికి వచ్చే వరకు ఒక 40 రూపాయలు తయారైన వస్తువు మన దగ్గరికి వచ్చారు 100 రూపాయలకు అమ్ముతున్నారు. అవునా కాదా? అవునా కాదా? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు సార్. ఎవరు చెప్తారు సార్? అమితాబ్ బచ్చన్ సార్ చెప్తాడు. అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా? అర్థం చేసుకోండి. అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా? జూపిటర్ అడ్వర్టైజ్మెంట్ వాడతాడా? మహేష్ బాబు ఏం చెప్తాడు? సంతూర్ వాడమంటాడు. అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా? అబద్ధం చెప్తాడు. అంటే అవకాశం రాలే మనకు, ఇన్ని సంవత్సరాలు అవకాశం రాలే. మన ADMS కంపెనీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సార్. ADMS ది కంపెనీ ఉంటుంది, ఇక్కడ ADMS షోరూమ్స్ ఉంటాయి, తర్వాత కస్టమర్ ఉంటారు సార్, మనం ఉంటాం అంతే. ఇక్కడ సేమ్ 40 రూపాయలు తయారైన వస్తువు మనకు 100 రూపాయలకు అమ్ముతుంది. ఈ 60 రూపాయలు మనం తీసుకోమంటుంది. తీసుకుందామా వద్దా? ఈ 60 రూపాయలు మనల్ని తీసుకోమంటుంది. ఇదే సిస్టమ్ ప్రకారంగా మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లోపల మనము కమిషన్ తీసుకుంటున్నాము. మనం చేసేది అబద్ధం కాదు, మనం చేసేది నిజమైన దేశ సేవ. నాకు ఈవో బండి కొనుక్కున్నా, నేను ఈవో బండి కొనుక్కున్నా, మీకు చెప్పడానికి వచ్చిన. అవునా కదా? ఒక మనిషి జీవిత కాలంలో పడినట 3 కోట్ల వ్యాపారం చేస్తామట సార్. 3 కోట్ల వ్యాపారం చేస్తామట. పుష్ప సినిమా చూసేస్తాం రాత్రి, తెల్లారి చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుందంటాం. మనకు అది వస్తుందా సార్? ఏం రాదు కదా. అదే పని ఇక్కడ చేయండి. ఇక్కడ మీ ఇంట్లో డబ్బులు వస్తాయి ఒక్కసారి. మూడోది ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ సార్. ఈ మధ్య స్టార్ట్ అయింది. మూడోది ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే సార్, మన కంపెనీ బండి కొనుక్కొని, బండి బాగుందా సార్? బండి బాగుందా? ఇంకా మైనస్ చాలా మంది అంటే మైనస్ పోతారు. ఎందుకు? ఒక డల్ అవుతున్నారు ఎందుకు ADMS బిజినెస్ మీద? మీకు ఒక ఉదాహరణ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ మమతా భీమారం, వర్మాస్ బ్యూటీ పార్లర్ అండ్ బూటిక్ అండి నాది. నేను ఇప్పుడు 10 months అవుతుందండి వెహికల్ తీసుకొని. చాలా వండర్ఫుల్గా ఉంది. ఏంటి అని అంటే, నాకు అంతకుముందు పాత బైక్ తీసేసి మరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు తీసుకున్నానంటే పెట్రోల్ సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నా. నాకు 5,000 మంత్లీ నేను మినిమం 5,000 వరకు పెట్రోల్ మీద ఖర్చు అవుతూ ఉంటుంది. నాకు ఆ పెట్రోల్ బంక్ చూసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్. ఏంటంటే 5,000 తోటి మనం ఒక చిట్టి రన్ చేసుకోగలుగుతాము. సో ఆ విధంగా నేను బైక్లో అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు నేను కూడా గాలి కొట్టియడం అలాంటిది కూడా ఏం చేయలేదు. నేను హైదరాబాద్కి ఎగ్జిబిషన్కి వెళ్ళినా అండి బైక్స్ దాని గురించి. చాలా వేరే షోరూమ్స్ వాళ్ళు వచ్చిండ్రు. అంటే ఒక 3-4 వచ్చిండ్రు కావచ్చు మేబీ. అందులో మన ADMS చాలా బైక్స్ కనపడ్డాయండి. అంటే వేరే షోరూమ్ వాళ్ళు ఒక 3-4 మోడల్స్ ఉంటే మన షోరూంలో నుంచి చాలా 16 మోడల్స్ వరకు వచ్చినాయి. చాలా నేను ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేసిన, చాలా ప్రతి ఒక్క దాన్ని మీద నేను కూడా ఫీల్ అయినాను. అంటే బైక్స్ కూడా స్పోర్ట్స్ బైక్స్ టైపు అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్ అప్ కార్లు కూడా వస్తున్నాయని అంటున్నారు. సో దానికోసం కూడా వెయిటింగ్ అండి ఇక్కడ. ఓవరాల్గా బిజినెస్ కూడా చాలా బాగుందండి. నేను 10 months నుంచి బిజినెస్ కూడా వెహికల్ తీసుకున్నాకనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే వెహికల్ ఏంటి అని తెలియడం కోసం నేను చూసిన తర్వాత నాకు వెహికల్ మంచిగా అనిపించింది. తర్వాత వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు అమౌంట్ కూడా బాగానే రన్ చేసిన. నా కింద చాలామంది వచ్చేసిండ్రు. సో ఇప్పుడున్న టైంని ఇక మీదట కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పటి నుంచి అయినా కూడా బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యాక్చువల్గా నాకు 3 పార్లర్స్ ఉన్నాయండి. నాకు కూడా టైం సరిపోదు, కానీ నాకు ఉన్న టైంని నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా ట్రై చేసి నేను మోటివేషన్ అయితే చేయగలుగుతున్నా. సో ఇప్పుడు మీకున్న అవకాశాన్ని
అవకాశాన్ని అయితే అందరు వినియోగించుకోండి. ఎక్కువ గర్ల్స్ ఏంటనంటే లేడీస్ వచ్చేసి మనకి ఇంట్లో వర్క్ ఉంటుంది. సో అదొకటే కాదు, మనకి కూడా ఇప్పుడు స్కూటీలో ఇంకా 16 మోడల్స్ అన్నాం కదా, స్కూటీలో ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. మనకందరికీ కూడా కంఫర్ట్గా ఉండే తీరుగా మనం తీసుకొని మనం తీసుకుంటేనే మన తర్వాత ఎవరికైనా చెప్పడానికి మనకి ఈజీ అవుతుంది. సో మీరు ఫస్ట్ లేని వాళ్ళు తీసుకోండి. డ్రైవింగ్ కూడా ఈజీ ఉందండి, దానికి కూడా ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అలా ఉన్నాయి. మనకి రాని వాళ్ళకి సైకిల్ తప్పితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ తోటి ఫస్ట్ మనం నేర్చుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, అందరూ బిజినెస్ మంచిగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్